బీజేపీ చెప్పింది చేస్తుందని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీసీలు ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించే దమ్ముందా అని ఎంపీ రఘునందనరావు ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రానున్నట్టు తెలిపారు. సిద్దిపేటలోని టీహెచ్ఆర్ నగర్లో 20 లక్షల రూపాయలతో నిర్మించే హాస్టల్ ప్రహారీ గోడకు ఎంపీ రఘునందనరావు శంకుస్థాపన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలన్నారు. భారతీయ జనతా పార్టీ మాటలు చెప్పేది కాదు, చెప్పింది చేస్తారు, బరాబరి చేస్తారు. అదే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ లో ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ముందా అనేది ఒకసారి ఆలోచించాలి. నేను చెప్తా, వచ్చే ఎన్నికలలో మేమే అధికారంలోకి వస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇలా సిద్దిపేట ముదిరాజ్ భవన్ సాక్షిగా చెప్పబోతున్నా, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి బీసీ బిడ్డనే ఉంటారు. ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ లేదు. మధ్యప్రదేశ్ లో మేము అధికారంలోకి వచ్చినాం. మధ్యప్రదేశ్ లో ఒక బీసీకి ఇవ్వాలనుకున్నప్పుడు మోహన్ యాదవ్ అని ఒక యాదవ్ బిడ్డను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చేసింది. ఆ మోహన్ యాదవ్ గారిని తీసుకొచ్చి కొమురల్లి మల్లన్న దగ్గర ఒక రైల్వే స్టేషన్ కట్టాలి సార్ అని మోడీ గారికి చెప్తే ఆయన మంజూరు ఇచ్చిన తర్వాత కొమురల్లి మల్లన్న యాదవ్ ఇలవేల్ పని మోహన్ యాదవ్ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని తెచ్చి కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ కి శంకుస్థాపన చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఒకసారి మాట చెప్తే బరాబర్ మాట కట్టుబడి ఉండేటువంటి పార్టీ. అందుకని ఐక్యంగా ఉంటారా విడిపోతారా మీ ఇష్టం. 119 ఒక్కరు గెలుస్తారా మీరు ఆలోచించుకోరు బాగా. ఎందుకు ఏసీ బంగ్లాలో హాస్టల్ ఏం చేసుకుంటారు? ఎప్పుడు రావాలి? ఏమి రావాలంటే రాజకీయ చైతన్యం రావాలి. రాజకీయ చైతన్యం రానంతసేపు వాళ్ళ దగ్గరికి మీ దగ్గరికి పోయి మనకి ఇది కావాలి అది కావాలనేటువంటి పరిస్థితి నుంచి బయటికి వచ్చి 156% ఉన్నటువంటి బీసీలు శాసించే రోజు రావాలంటే ముఖ్యంగా నేను కోరుకున్నది ఒకటి, మీ అందరికీ ఐకమత్యం రావాలి. ఏ జెండానైనా పట్టుకోరు, ఏమైనా నాకు సంబంధం లేదు. నేనే ఓట్ల కోసం రాలేయాలి మీ దగ్గరికి. మీరందరూ ఆశీర్వదిస్తేనే, మీరందరూ ఓట్లు వేస్తేనే నేను ఇక్కడ ఎంపీ హోదాలో ఇక్కడికి వచ్చిన. నా దగ్గరికి రావడానికి ఎవరు ఇబ్బంది పడ్డా నేనేం పోగొడపలే. వచ్చిన వాళ్ళందరికీ నీ గుణం ఏంటి, నీ పార్టీ ఏంటి అని అడగకుండా నిజాయితీగా పనిచేస్తా ఉన్నా. ఎందుకంటే నిజాయితీగా నాకు సిద్దిపేట ప్రజలు ఓటేసిండ్రు. సిద్దిపేటలో 63,000 ఓట్లు వేసి రఘునందన్ గెలిస్తే మా వంత అవుతాడు, మా మెదక్ పార్లమెంట్ పేరు నిలబెడతాడు అనుకుంటారు. ఇంతకుముందు 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు, ఇంతకుముందు 10 ఏళ్ళు ఎంపీ ఉన్న వాళ్ళు పబ్బులు కావాలని అడిగింది తప్ప ఒక రోడ్డు కావాలని అడగలేదు. నేను గెలిచినాక బరాబరి మాట్లాడుతా ఉన్నా. మరి రంగనాథపురం మునిగిపోతుంది, అండర్ పాస్ వచ్చిందంటే ఆపి రంగనాథపురంలో అండర్ పాస్ కావద్దని కొట్లాడింది రఘునందన్ రావు.